మూడో రోజు ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశంలో చంద్రబాబుకు సైన్స్ అచీవర్స్ కౌంటర్ ఇచ్చారు. నోబెల్ ప్రైజ్ తీసుకొచ్చే మొదటి ఆంధ్రుడికి 100 కోట్లు ఇస్తామన్న చంద్రబాబు కామెంట్పై స్పందించారు. నోబెల్ బహుమతి గెలుచుకోవడానికి అవసరమైన మౌలిక సదుపాయాలు రాష్ట్రంలో కల్పించాలని సలహా ఇచ్చారు. తిరుపతిలో జరుగుతున్న సైన్స్ కాంగ్రెస్ లో మూడో రోజు సైన్స్ అచీవర్స్ సమావేశం జరిగింది. సైన్స్ లో అవార్డులు పొందిన ప్రముఖులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. నోబెల్ బహుమతి తీసుకొచ్చే మొదటి ఆంధ్రుడికి 100 కోట్ల ఆఫర్ ప్రకటించిన ఏపీ సీఎం చంద్రబాబుకు కౌంటర్ ఇచ్చారు ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ప్రతినిధులు. నోబెల్ బహుమతి గెలుచుకోవటానికి అవసరమైన మౌలిక సదుపాయాలు రాష్ట్రంలో ఉన్నాయా అని ప్రశ్నించారు. 100 కోట్లు ఉపయోగించి స్కూళ్లలో మౌలిక సదుపాయాలు కల్పిస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. మౌలిక సదుపాయాలను పట్టించుకోకుండా నోబెల్ బహుమతిని ఆశించడం అత్యాశ అవుతుందన్నారు. Minister of Andhra Pradesh has mentioned that 100 crore rupees for Nobel Prize. This is great. I would like to put the other way around. Can you have something like that one that put or give the money 100 crore in advance or before? If you don't have the money, how can you invest in the research? If you invest in the research, you have the higher probability to get the Nobel Prizes. ప్రతి పాఠశాలకు పూర్తి స్థాయి ప్రయోగశాల ఏర్పాటు చేయటం సాధ్యం కాకపోవచ్చని, కనీసం మండలానికి ఒకటైనా ఏర్పాటు చేయటం పెద్ద కష్టం కాదని అభిప్రాయపడ్డారు. ఇంటర్మీడియట్, డిగ్రీ కాలేజీల్లోనూ ల్యాబ్లను బలోపేతం చేయాలని సూచించారు. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ఇచ్చిన స్ఫూర్తితో రాష్ట్రంలో ప్రయోగశాలల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మరోవైపు ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశాలకు మూడో రోజు సందర్శకుల తాకిడి పెరిగింది. ప్రైడ్ ఆఫ్ ఇండియా పేరుతో ఏర్పాటు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్ చూసేందుకు విద్యార్థులు భారీగా తరలివచ్చారు.